అప్పుడు ఆ అమ్మాయి ఏజ్ 17, నౌ షీ ఈజ్ 19, 23, 2025. సో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ హ్యాపెండ్ ఏంటంటే ఆమె నాకు ఈ స్క్రిప్ట్ చేయడానికి మనీ కూడా అవసరం లేదు, ఐమ్ ఈవెన్ రెడీ టు లీవ్ దట్, నాకు ఈ సినిమా ఉంటే చాలు అన్న మాట ఆమె అలా అనిందని వాళ్ళ మదర్ నాకు చెప్పింది. నేను కొన్ని మంత్స్ తర్వాత ఎప్పుడో వెన్ ఐ ఫైండ్ టైం నేను ఆమెను అడిగాను, ఇస్ దట్ ట్రూ అని. అంటే ఆమె చాలా అవలీలగా అవును సార్ అందులో పెద్ద విషయం ఏముంది అని. అంటే ఇది ఎందుకు చెప్పుకోవాలి అంటే 17 ఇయర్స్కి, అంటే నేను అమ్మాయి అయి ఉండి అని తక్కువ చేశానట్లేదు, యూ నో రైట్ ద ట్రూత్. 17 ఇయర్స్ అయి ఉండి ఆ అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడుతూ, తన డబ్బులు తను సంపాదించుకుంటూ, తన ఎడ్యుకేషన్ తను ఫండ్ చేసుకుంటూ, అలాంటి రోజుల్లో మ్యాడ్ సినిమా హిట్ అయిన తర్వాత ఆబ్వియస్లీ ఆఫర్లు వస్తాయి. ఆ వచ్చినాయన్ని వద్దనుకొని ఇప్పుడు దీనికి కూడా నాకు డబ్బు వద్దు, నాకు మంచి కథ ఉంటే చాలు అని అనుకుంది కాబట్టి దట్ ఈస్ సంథింగ్ దట్ నీడ్స్ టు బి సెడ్. ఎందుకంటే ఈ టాలెంట్లో వీటన్నిటిలో ఆ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పక్కకి వెళ్ళిపోతుంది. అంటే 17 ఏళ్ళ అమ్మాయికి డబ్బు సంపాదించడం తెలుసు, దీనికోసం నాకు డబ్బు వద్దు అని అనుకోవడం కూడా తెలుసు. నన్ను అందరూ అడుగుతారు ఎందుకు ఎంచుకున్నారు ఈ అమ్మాయిని అనేది. ఐ సెడ్ మై రీజన్.